నమస్తే ఫ్రెండ్స్, సాలార్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రాణ స్నేహితునికి ఆపద వస్తే తన స్నేహితుడు వచ్చి ఎలా పోరాటం చేశాడు, స్నేహితుడి కోసం ఎలా అండగా నిలిచాడు, స్నేహితుని ఎలా గెలిపించాడు, ఇంత ప్రాణ స్నేహితులు తిరిగి బద్ధ శత్రువులుగా ఎలా మారబోతున్నాడు అనేదే కథా పాయింట్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం, మాస్ ఎలివేషన్స్, నెక్స్ట్ రేంజ్ అంట. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్స్ మాత్రం థియేటర్లో మాత్రం అరుపేనంట. ఒకటి చిన్ని ఫైట్ ఉంటుందంట. ప్రభాస్ కెరీర్లోనే ది బెస్ట్ ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన విధానం కానీ సూపర్గా ఉంది. ఇంకా ఇంటర్వెల్ మాస్ ఎలివేషన్, ఇంకా గన్నులతోటి కానీ ప్రభాస్ నరుకుడు షాట్స్ కానీ ఇంకా ఫుల్ యాక్షన్ డోస్ మాత్రం ఇంటర్వెల్లో మాత్రం అరాచకం. దాదాపు 6 నిమిషాల పాటు ఉంటుందంట ఇంటర్వెల్ ఫైట్ మాత్రం. నెక్స్ట్ రేంజ్ ది బెస్ట్. ఒక కేజీఎఫ్ మించి డబల్ డోస్ ఆ రేంజ్లో మాస్ ఎలివేషన్స్ మాత్రం ఉన్నాయని టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషన్ కంటెంట్. ఇద్దరి ప్రాణ స్నేహితులు ఇంత గొప్పగా ఎలా మారాడు, ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేటట్టు ఎలా ఇంత స్నేహం, ఎలా బంధం ఏర్పడింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ మాత్రం మాస్ ఎలివేషన్స్, ఇంకా ఫైట్స్ కానీ కొన్ని గన్ షాట్స్ కానీ ది బెస్ట్. కొన్ని షాట్లు లాస్ట్లో క్లైమాక్స్లో ప్రభాస్ను వాడుకున్న విధానం, ప్రశాంత్ నీల్ టేకింగ్ మాత్రం ది బెస్ట్ అంటున్నారు. 6 ఫీట్ కటౌట్స్కి ప్రభాస్ నిజంగా థియేటర్లో కొన్ని షాట్స్ పడితే థియేటర్లో అరుపులే. ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చాడంట. ఇది ఎక్కువ ఓవర్ డోస్ కాకుండా కథా పాయింట్కు తగ్గట్టు ఎలివేషన్స్ అనేది ఆ రేంజ్లో కుదిరినాయని ఆల్రెడీ రివ్యూ బయటకు వచ్చేసింది. క్లైమాక్స్లో మాత్రం ఒక రేంజ్ కంటతడి ఉండబోతుందని తెలుస్తుంది. ఇంత ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు, పార్ట్ 1 ఏం చూడబోతున్నాం అనేది ట్విస్ట్ ఇచ్చాడంట. ఇంకా బిగినింగ్లో వీళ్ళు ప్రభాస్ కొద్దిగా లేట్ ఎంట్రీ అయినా కానీ వాళ్ళ స్నేహం, ఇద్దరు చిన్న ఉన్నప్పుడే స్నేహం ఎలా మొదలైంది, ప్రభాస్ ఒక మాట ఎందుకు ఇస్తున్నాడు, ఇంత ప్రాణ స్నేహితులుగా వీళ్ళలో ఫ్రెండ్షిప్ ఎట్లా బంధం ఏర్పడింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ప్రభాస్ ఎందుకు మాట ఇస్తున్నాడు, నీకు ఏ ఆపద వచ్చినా కానీ నువ్వు ఎనీ టైం నన్ను పిలువు, నీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం, నీ కోసం ఎర్రనైనా అవుతా సొరనైనా అవుతా, ఎంత దూరమైనా వెళ్తా అనేది. ప్రభాస్ ఎందుకంత విపరీతంగా తన ఫ్రెండ్షిప్ను నమ్ముతాడు, ఆ ఫ్రెండ్షిప్ను అడ్డం పెట్టుకొని లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ అదే. ఎందుకు ఒక పిచ్చోడిని తీసుకొచ్చి మీ మీదకి వదిలానని ఎందుకు పృథ్వీరాజ్ చెప్తాడనేది ట్విస్టులు మాత్రం అదిరిపోయినాయి. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఏ ప్రాణత్యాగానికైనా సిద్ధపడే ప్రభాస్ క్యారెక్టర్, ఆ ప్రాణ స్నేహితుడు క్లైమాక్స్లో ఎందుకు ఒక ఎనిమిలాగా మారి తన సైన్యాన్ని తిరిగి ప్రభాస్ మీదకి ఎందుకు మలుతాడనేది సెకండ్ పార్ట్లో చూడబోతామంట. ఫస్ట్ పార్ట్ మొత్తం వీళ్ళ స్నేహం గురించి బిగినింగ్ నుంచి ఇంకా ఇంటర్వెల్ ఫైట్ కానీ, చిన్ని ఫైట్ కానీ, క్లైమాక్స్ ఎమోషన్ కానీ, క్లైమాక్స్ ఫైట్స్ కానీ ది బెస్ట్. ప్రశాంత్ నీల్ టేకింగ్ మాత్రం ప్రభాస్ను వాడుకున్న విధానం, ప్రభాస్ను చూపెట్టిన విధానం, మాస్ యాక్షన్ డోస్ మాత్రం ది బెస్ట్. ప్రభాస్ కెరీర్లోనే మనం బాహుబలి చూసాం, కానీ అది ఎమోషన్తో కొన్ని షాట్స్ బాగుంటాయి, కానీ యాక్షన్ డోస్ మాత్రం ఎక్కువైనా కానీ మాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్లో మాత్రం అరుపులే విపరీతంగా ఎంజాయ్ చేస్తారంట. ఈ మధ్యకాలంలో మాసు క్లాస్ అనేది లేదు. యాక్షన్ ఎపిసోడ్ కూడా స్టైలిష్గా ఒక టెక్నికల్గా తీస్తే ఆ ఎలివేషన్స్ అనేది కరెక్ట్ బీజిఎం పడితే విపరీతంగా క్లాసు మాసు తేడా లేదు, అదే పడ్డాయంట. క్లైమాక్స్, ది ఇంటర్వెల్ 2 సీన్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కేజీఎఫ్ మించి ఉందనే టాక్ బయటకు వచ్చేసింది. ది బెస్ట్. ఒక కాంతారా, ఒక కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో ప్రభాస్ ఇంట్రడక్షన్ ఎలివేషన్స్ మాత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ ది బెస్ట్. కెరీర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్ అంత గొప్పగా ఇచ్చాడంట. ఆల్రెడీ టాక్ మాత్రం మెగా బ్లాక్ బాస్టర్, ది ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులో ఊచకోత అనే టాక్ బయటకు వచ్చేసింది. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 1 గంటకు షో పడబోతున్నాయి. మాస్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్యలో ఆ కిక్కు, ప్రభాస్ ఎంట్రీ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ చూస్తే ఆ మజానా వేరు, ఆ కిక్కు వేరు. ఈరోజు మాత్రం ప్రతి థియేటర్ దగ్గర జాతర వాతావరణం మొదలైంది. డే బిఫోర్ ఇలాంటి సెలబ్రేషన్ ఉందంటే ఆల్రెడీ సెలబ్రిటీ షోస్ పడ్డాయి. బెంగళూరులో పడ్డది, తర్వాత బాంబేలో పడ్డది, కొన్ని ఏరియాలో బెంగళూరులో అయితే ఆల్రెడీ సెలబ్రిటీ షోస్ పడ్డాయి కాబట్టి ఈ టాక్ స్ప్రెడ్ అయింది. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే ప్రభాస్ను ఆ స్నేహితుడే క్లైమాక్స్లో ఎందుకు మోసం చేస్తాడనేది ఆ ప్రశాంత్ నీల్ టేకింగ్ విధానం కానీ, కథను నడిపించిన విధానం కానీ ది బెస్ట్ అనే విధంగా టాక్ బయటకు వచ్చింది. రేపు అసలైన టాక్ మాస్ ఫ్యాన్స్
టాక్ మెగా బ్లాక్ బస్టర్ అనేది టాక్ వచ్చింది, ఎంత దూరం వెళ్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది. డంకీ రిజల్ట్ చూసిన తర్వాత నార్త్లో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇదిరా డైనోసార్ వస్తుంది అన్నీ తప్పుకోవాల్సిందే అనే రేంజ్లో, తెలుగు రాష్ట్రాల్లో అంటే అది ఎలాగో ఇంకా తిరుగులేదు, కానీ నార్త్లో కూడా ప్రభాస్ సాలార్ కోసం ఈరోజు డంకీ తర్వాత అంత విపరీతంగా థియేటర్ దగ్గర సెలబ్రేషన్ చేస్తున్నారంట. అందులోనూ టాక్ బయటకు వచ్చింది మెగా బ్లాక్ బస్టర్ అని. ది బెస్ట్ ప్రశాంత్ నీల్ యాడ్సప్, మ్యూజిక్ డైరెక్టర్ యాడ్సప్, ప్రభాస్ పెట్టిన ఎఫెక్ట్స్ కానీ, ఆ బాడీ ఇంకా కొన్ని షార్ట్స్ కానీ, ప్రభాస్ డైలాగ్ డెలివరీ కానీ, పృథ్వీరాజ్ క్యారెక్టర్ ప్రాణ స్నేహితుడిగా లాస్ట్లో తిరగబడి తన ప్రాణ స్నేహితుడి కోసం ఎందుకు తిరగాల్సి వచ్చింది, కాన్సార్లో జరిగే కుట్రలేంటి, కుతంత్రాలేంటి, ఆ విధంగా కొన్ని బాహుబలి ఛాయలు ఉన్నా కానీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం డిఫరెంట్గా తీశాడంట ప్రశాంత్ నీల్. 1 గంట షో చూసిన తర్వాత అసలైన మన మాస్ ఫీలింగ్ ఏంటి, ఎక్కడ గూస్ బంప్స్ వచ్చినాయనేది అసలైనది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే టాక్ వచ్చిన దాన్ని బట్టి మన రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.